హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఈజ్ లక్కీ. ఉప్పు కప్పు రంబు నొక్క పోలిక నుండు చూడ చూడ రుచుల జాడ వేరు పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా. నేను పద్యం చెప్పడానికి రాలేదు, క్షమించండి. ఉప్పు కప్పు రంబు యాక్టెడ్ బై సుహాస్ అన్న అండ్ కీర్తి సురేష్ గారు, డైరెక్టెడ్ బై విఐ శశి గారు. ఈ కాంబినేషన్ అనౌన్స్ చేయగానే నేనైతే ముందు షాక్ అయ్యాను. సుహాస్ అన్న అండ్ కీర్తి సురేష్ గారి కాంబినేషన్లో ఒక సినిమా అంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు కదా. నేను కూడా అలాగే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓకే, సినిమా ఎలా ఉండబోతుందని చెప్పి చాలా ఆతృతతో అయితే వెయిటింగ్ చేశాను. ఇంకా రానే రోజు వచ్చేసింది. ట్రైలర్ చూసాక ఓకే, ఫన్నీగా ఉండబోతుంది ఫిల్మ్ అనిపించింది. నేను ఇంకా టీవీలో అమెజాన్ ప్రైమ్ ఏదైనా సినిమా చూద్దాం ఓపెన్ చేస్తే ఈ రోజు నుంచి స్ట్రీమింగ్ అని చెప్పి తెలిసింది. ఇంకా ఏమాత్రం ఆలోచన చేయకుండా ఇంకా ఓపెన్ చేసి ఉప్పు కప్పు రంబు సినిమా అయితే మొత్తం చూడటం జరిగింది. నాకు ఎలా అనిపించిందో ఫిలిము, నా ఒపీనియన్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. మీరు చూసినట్లయితే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ముందుగా వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకో విషయం ఏంటంటే మన ఛానల్లో 2K సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. అండ్ ఫస్ట్ నుంచి సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. అండ్ ఇప్పటి నుంచి సపోర్ట్ చేద్దామని నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. సో ప్లీజ్ టేక్ టు సబ్స్క్రైబ్. ఓకే, వీడియోలోకి వెళ్ళిపోదాం. దిస్ ఈజ్ లక్కీ. వెల్కమ్ బ్యాక్ టు ఎంసీఐ లక్కీ వ్లాగ్స్. స్టోరీ విషయానికి వస్తే ఏంటంటే నేను స్పాయిల్ చేసేది ఏం లేదు. చాలామంది నా వీడియో ఫుల్గా చూడకుండా వీడియో ఏంట్రా బాబు స్టోరీ మొత్తం చెప్పేస్తాడనే ఫీలింగ్లో అయితే ఉంటున్నారు, స్కిప్ చేస్తున్న వీడియో. నేను యాక్చువల్గా ట్రైలర్లో ఉన్నదే నేను చెప్తాను అంతే తప్ప నేనేమి స్పాయిల్ చేసేవాడు. నా ప్రీవియస్ వీడియోస్ అయితే చూడండి. ఇదేమి థ్రిల్లర్ జానర్ కాదు, హర్రర్ జానర్ కాదు, ఈ సినిమా డ్రామా అనమాట. సో ట్విస్టులు కూడా ఏమీ ఉండవు. ఓకే, స్టోరీ విషయానికి వస్తే ఏంటంటే చిట్టి జైపురం అనే ఊరిలో కీర్తి సురేష్ గారు అండ్ సుహాస్ గారు అయితే ఉంటారనమాట ఒకే ఊరిలో. ఆ ఊరిలో శ్మశాన వాటికలో ఇంకా ఆ ఊరిలో ఎవరైనా చనిపోతే నలుగురికి మాత్రమే పూడ్చిపెట్టడానికి ప్లేస్ అయితే ఉంటుంది. ఈ విషయాన్ని శ్మశాన వాటికలో పనిచేస్తున్న సుహాస్ చిన్న అనే క్యారెక్టర్ చేసిన ఆయన ఊరి పెద్ద అయిన కీర్తి సురేష్ గారికి అయితే వెళ్ళి చెప్తారు. చెప్పిన తర్వాత ఊరి పెద్దగా ఆవిడ ఎలాంటి డిసిషన్స్ తీసుకున్నారు, పాపం శ్మశాన వాటికలో చేసే సుహాస్ గారు దీనివల్ల ఆయన పర్సనల్ లైఫ్లో ఎలాంటి బాధను ఎదుర్కొన్నారు అనేది సినిమా స్టోరీ అనమాట. ఇంకా పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే సుహాస్ గారు చాలా అంటే చాలా న్యాచురల్గా చేశారు. ఆయన యాక్టింగ్ అంటే నాకు ఎప్పుడూ ఇష్టం. ఆయన ఫస్ట్ సినిమా నుంచి నేను ఆల్మోస్ట్ ఆయన 3-4 ఫిల్మ్స్ దాకా నేను అన్ని థియేటర్లోనే చూశాను. ఇది కూడా థియేటర్లోనే వచ్చింది అనుకున్నా కానీ ఓటీటీకి అయితే వచ్చింది సినిమా. ఆయన అసలు చాలా అంటే చాలా బాగా చేశారు యాక్టింగ్. అసలు ఆయన స్టోరీ సెలక్షన్ కానీ అండ్ ఆయన ఎంచుకునే క్యారెక్టర్లో రిలేటెడ్గా ఉంటాయి మనకి. ఇప్పుడు అదేం సినిమా అంబాజీపేట మ్యారేజ్ బెండ్, దాంట్లో బార్బర్గా కానీ లేకపోతే కలర్ ఫోటోలో కానీ అవన్నీ మన చాలా రిలేటెడ్గా ఉంటాయి అనమాట. ఆయన క్యారెక్టర్లో చాలా అంటే చాలా బాగా చేశారు. ఈ సినిమాలో కూడా ఒక ఎమోషనల్ సీన్లు అయితే లిటరల్లీ చాలా ఏడిపించారనమాట. చాలా అంటే చాలా బాగుంది ఆయన యాక్టింగ్. ఇంకా కీర్తి సురేష్ గారు అయితే ఆవిడ ముందు చాలా అంటే చాలా క్యూట్గా ఉన్నారు ఈ సినిమాలో. నాకు ఆవిడ ప్రీవియస్ సినిమాల్లో సర్కార్ వారి పాట లేకపోతే వేరే వేరే సినిమాల్లో కన్నా కూడా సన్నబడిన తర్వాత ఆవిడ ఈ సినిమాలో అయితే చాలా బాగున్నారు. చాలా అంటే చాలా అందంగా కనిపించారు ఈ సినిమాలో. ఆవిడ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. ఏమీ చేయలేని ఆ ఫ్రస్ట్రేషన్ చూపించడంలో కానీ ఆ తర్వాత భయపడటం ఇవన్నీ చేసేటప్పుడు చాలా బాగా చేశారు ఆవిడ యాక్టింగ్. నాకైతే చాలా బాగా అనిపించింది. మిగతా ఆర్టిస్టులు లెజెండ్ బాబు మోహన్ గారు కూడా చాలా సంవత్సరాల తర్వాత అయితే మనకి స్క్రీన్ మీద కనిపించారు. తర్వాత దువ్వాసి అనే ఆయన కూడా ఒక మందుబాబు క్యారెక్టర్ చేశారు. ఆయన సీన్స్ కూడా కొన్ని ఒక 2-3 ఉన్నాయి, అవి అయితే ఫన్నీగా అనిపించాయి. ఇంకా మిగతా క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా ఎవరి పాత్రలకి వాళ్ళైతే న్యాయం చేశారనిపించింది. ఇంకా సినిమా విషయానికి వస్తే నన్ను అంత ఆకట్టుకోలేదని అయితే చెప్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే నేను ఒక ఫీల్ గుడ్ సినిమాని అయితే ఎక్స్పెక్ట్ చేశాను, లేదా కనీసం ఒక కామెడీ ఫిల్మ్నైనా ఎక్స్పెక్ట్ చేశాను. రెండూ లేవు సినిమాలో. ఎందుకంటే సినిమా స్టోరీయే ఒక ఫిక్షనల్ స్టోరీ అనమాట. ఈ స్టోరీని అక్కడ ఉన్న జనాలు కానీ ఆ వాతావరణం మనల్ని అంత ఆకట్టుకోదు. ఏదో అంతా ఒక సెటప్ లాగా, ఒక సెట్ లాగా, విలేజ్లో తీసిన ఫీలింగ్ కూడా మనకి రాదు. ఏంటో అంత సెట్ లాగా ఉంది మొత్తం అనే ఫీలింగ్ వస్తుంది. అక్కడ ఉన్న జనాలకు కూడా మనం కనెక్ట్ అవ్వలేము. వాళ్ళ ఎమోషన్స్కి ఆ ఫన్నీ ట్రాక్స్కి మనం అంత కనెక్ట్ అవ్వలేము. కామెడీ వాళ్ళు నవ్వుకుంటున్నట్టు ఉంటుంది కానీ మనకి అంత నవ్వు వచ్చే సీన్స్ కానీ అవి కానీ ఎక్కువ అయితే లేవు. ఓవరాల్గా వన్ టైం వాచ్ కూడా డ్రామా చూసే వాళ్ళకైతే ఎక్కిద్ది తప్ప ఈ థ్రిల్లర్ జానర్ లేకపోతే ఈ హర్రర్ ఇవి చూసే వాళ్ళు మాత్రం అసలు అటువైపు వెళ్ళకపోవడం బెటరు. అది డ్రామా ఇంట్లో వాళ్ళు అయితే చూడొచ్చు, ఫ్యామిలీతో అయితే ఒకసారి
ఒక్కసారి ఓకే సుహాస్ అన్న కోసం లేదా కీర్తి సురేష్ గారు క్యూట్నెస్ కోసం చూడాలనుకుంటే హాయిగా చూడొచ్చు, పర్వాలేదు, బిలో యావరేజ్ అంతే. కానీ సినిమాలో నాకు ఒక డైలాగ్ అయితే బాగా నచ్చింది. సుహాస్ వాళ్ళ అమ్మగారు చెప్తారు, అదే దేవరాలో చేశారు కదా, ముందుండే రోజులు మంచి రోజులు కాదు దేవరా అని చెప్తారు కదా, ఆవిడ పేరు ఐడియా లేదు నాకు. ఆ యాక్టర్ చెప్తారు. ఆ డైలాగ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. లాస్ట్లో బయట వేరే కారణాలు ఏవో మన ఓటమికి అయితే కారణం అవ్వరా, మనలో ఉండే చెడే మన ఓటమికి కారణం అవుతుంది. మనం అనవసరమైన విషయాల్లో ఎక్కువ కోపడతాం, ఆ కోపం వల్లే మనం ఓడిపోతాం. మనం అనవసరమైన లేదా చిన్న చిన్న విషయాలకు కూడా బాగా ఓవర్గా భయపడుతూ ఉంటాము, ఆ భయమే మనల్ని ఓటమి పాలు చేస్తుంది. లేదా బాగా గర్వంగా ఉంటాం, మనంత రోడ్ లేడు అని చాలా గర్వపడుతూ ఉంటాం, ఆ గర్వమే మన ఓటమికి దారి తీస్తుందని చెప్పి ఒక చిన్న డైలాగ్ ఉంటుంది, అదైతే చాలా బాగా నచ్చింది. ఇంకా తర్వాత దువ్వాసి గారి గురించి చెప్పాను కదా, ఆయన కామెడీ ట్రాక్ ఒక శ్మశానంలో ఆ కామెడీ సీన్స్ అవి అయితే కొంచెం పర్లేదు. లాస్ట్లో సుహాస్ గారు అండ్ వాళ్ళ మదర్ దగ్గర వచ్చే సీన్స్ కూడా బాగా నచ్చినాయి అనమాట. ఓవరాల్గా ఫైనల్గా ఉప్పు కప్పు రంబు గురించి చెప్పేది ఏంటంటే, అక్కడక్కడ ఆకట్టుకుంటూ మిగతా మొత్తం పడుకోబెట్టేశారు సినిమాని, అది విషయం. చెప్పాను కదా, సస్పెన్స్ థ్రిల్లర్ ఈ సినిమాలు ఎక్కువ చూసేవాళ్ళు ఈ సినిమా జోలికి రాకండి, మీరు స్కిప్ చేసుకుంటూ చూస్తారు సినిమా. ఇంకా డ్రామా జానర్లో వీళ్ళు చూసేవాళ్ళు కూడా అంత ఆకట్టుకోలేదు సినిమాని, పర్వాలేదే, అక్కడక్కడ కొన్ని కామెడీ ట్రాక్లు, కొన్ని ఎమోషనల్ సీన్లు, పర్లేదే సుహాస్ యాక్టింగ్ బాగా చేశాడే, కీర్తి సురేష్ గారు భలే చేశారు అనే ఫీలింగ్ అయితే కలుగుతుంది. కానీ అబ్బా ఒక మంచి ఫీల్ గుడ్ సినిమా చూసాం, ఒక గొప్ప సినిమా చూసాం అనే ఫీలింగ్ అయితే కలగదు. సో పర్వాలేదు, చూడాలనుకుంటే మాత్రం ఎలాగో చూసేయండి. ఎలాగో మనకి థియేటర్కి వెళ్ళి చూడక్కర్లేదు కదా, సో ప్రేమే కాబట్టి మనకి డబ్బులు కూడా పోయేదేముందో, ఒకసారి హాయిగా ఫ్యామిలీతో అయితే చూసేయండి సినిమాని. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియో వ్లాగ్ అయితే. మీకు ఎలా అనిపించిందో ఉప్పు కప్పు రంబు సినిమాని మీరు చూస్తే కింద కామెంట్లో తెలియజేయండి, నేను కూడా తెలుసుకుంటాను. ఓకే బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నీడ్ యువర్ సపోర్ట్ మ్యాన్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ బెల్ ఐకాన్ ఆల్సో. నా ఫర్దర్ వీడియోలు మిస్ అవ్వకుండా మీరు చూడొచ్చు. ఓకే బాయ్, టేక్ కేర్, లవ్ యూ ఆల్.